ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్కలాగా పనిచేస్తది. Correct. దేర్ ఈస్ నో స్టాండర్డైజ్డ్ థియరీ. Yeah. సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా అక్కడ ఫార్ములా చేంజ్ అవుతూ ఉంటది. Yes. మీరు అమ్మిన ఆ 15,000 మందికి Yes. ఆ బిజినెస్ మాడ్యూల్ అందరికి ఒకే రకంగా పనిచేసే ఛాన్స్ ఉంటదా అసలు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, మార్కెట్లో ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంటుంది బిజినెస్ అంటే. కొన్నేమో ప్రోడక్ట్ బేస్డ్ ఉంటాయి, కొన్నేమో సర్వీస్ బేస్డ్ ఉంటాయి. Yes. బట్ ఈ ప్రోడక్ట్ అమ్మాలన్నా, సర్వీస్ ఎవరికన్నా ఇవ్వాలన్నా, ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఇంపార్టెంట్ కంపెనీలో? టీమ్. టీమ్స్, yes. టీమ్ ఇంపార్టెంట్. Okay. ప్రోడక్ట్ Alright. ఉంది I ఒకటి, understand. సర్వీస్ Right, right, right. ప్రోడక్ట్ Team is, సర్వీస్. yeah. ఎండ్ ఆఫ్ ది డే జనాల దగ్గరికి Yes, yes. తీసుకెళ్లాలంటే I ఆర్గనైజేషన్లో ఎవరు ఇంపార్టెంట్ అంటే టీమ్. Team, yes, రైట్. that's సో అల్టిమేట్గా బిజినెస్లో ఎవరు ఇంపార్టెంట్? టీమ్ ఉన్నారు కదా. సో ఈ టీంతోని పని చేపించుకుంటూ ఎలా మీ బిజినెస్ని గ్రో చేయాలి, అండ్ ఈ టీం ప్రాపర్గా పని చేయాలంటే ఎలా బిజినెస్లో సిస్టమ్స్ ప్రాసెసెస్ అనేది సెట్ చేయాలి, ఇది నా కోర్. ఓకే. సో దీనికి మీరు అన్నట్టు డిఫరెంట్ బిజినెస్లు ఉన్నా కూడా అందరికీ కావాల్సింది టీం. టీమ్ మేనేజ్మెంట్ హియర్ అండ్ దేర్ ఇస్. ఎస్, అల్టిమేట్గా టీమ్. ఆ టీంతోనే ఏ బిజినెస్ అయినా ప్రోగ్రెస్ అవుతుంది. అది నెట్వర్క్ మార్కెటింగ్ అయినా సరే, ఇన్సూరెన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే, లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ అయినా సరే, సర్వీస్ బేస్డ్ అయినా సరే, ఎనీ సెక్టర్ అల్టిమేట్గా ఆర్గనైజేషన్లో టీం ఉంటారు. Okay. సో ఒక ఆర్గనైజేషన్లో టీం ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎలా క్వాలిటీ పీపుల్ని రిక్రూట్ చేసుకోవాలి, రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఎలా పని చేయాలి, అండ్ వాళ్ళ పని చేసే దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, బిజినెస్లో ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ట్రాకబుల్గా ఎలా ఉండాలి. ఓకే, అల్టిమేట్గా మీరు లేకుండా, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ బిజినెస్ అనేది ఎలా నడవాలి అనేది మేము మా బిజినెస్ ఓనర్స్కి ఇట్లా రెగ్యులర్గా బ్లూ ప్రింట్ ఇచ్చేసి నేర్పించుకుంటూ వస్తాం. పీపుల్ మేనేజ్మెంట్, బిజినెస్ సిస్టమ్ ప్రాసెస్ అన్ని కూడా.